అడవి అంచున ఉన్న ఒక చిన్న, ప్రశాంతమైన గ్రామంలో రవి, మీరా మరియు కిరణ్ అనే ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు. వారు అడవిలో అన్వేషించడం, ప్రవాహం వద్ద ఆడుకోవడం మరియు వారి కుటుంబాలకు సహాయం చేయడం ఇష్టపడేవారు. కానీ వారికి ఒక విషయం అర్థం కాలేదు. సమస్యలను ఎదుర్కొన్నప్పుడు సరైన నిర్ణయం. ఒక ఎండగా ఉన్న మధ్యాహ్నం, వారు అడవి దగ్గర చేరి, అడవిలోని అత్యున్నతమైన చెట్టుపై నివసించే జ్ఞాని గాడిద కోకిలను సలహా కోసం అడగడానికి నిర్ణయించుకున్నారు. సూరి అనే కోకిల, ఆమె జ్ఞానం కోసం ప్రసిద్ధి చెందింది. రవి మొదట మాట్లాడాడు. సూరి, మేము తరచుగా ఎంపికలను ఎదుర్కొంటాము మరియు ఏమి చేయాలో తెలియదు. కొన్నిసార్లు ఏది ఉత్తమమో మేము వాదించుకుంటాము. మేము మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు సహాయం చేయగలరా? సూరి సున్నితంగా నవ్వి తల ఊపింది. కోకిల తన కథ ప్రారంభించింది. మాయ, పావురం, కవి, కాకి మరియు పావి, గుడ్లగూబలు అనే ముగ్గురు పక్షులు ఎప్పుడో ఒకప్పుడు ఒకే చెట్టుపై నివసించేవారు మరియు గొప్ప స్నేహితులు. ఒకరోజు భయంకరమైన తుఫాను వచ్చింది మరియు గాలి బలంగా వీచింది. వారి చెట్టు నుండి ఒక పెద్ద శాఖ విరిగి నేలమీద పడింది. అడవికి అవతల వైపుకు ప్రమాదకరమైన మార్గాన్ని సృష్టించింది. మాయ, పావురం, ప్రమాదకరమైన శాఖ మీదుగా ఎగరాలనుకుంది. ఆమె ఎత్తకు ఎగరడం మరియు అడ్డంకులను నివారించడం విశ్వసించింది. కవి, కాకి, ఏదైనా చర్య తీసుకునే ముందు తుఫాను గడిచే వరకు వేచి ఉండటం సురక్షితమని భావించింది. పావి, గుడ్లగూబ, వారు అందరూ కలిసి సురక్షితమైన మార్గాన్ని కనుగొనాలని సూచించారు. వారు తుఫాను యొక్క అత్యంత భయంకరమైన భాగాలను నివారించడానికి ఎగరడానికి బలమైన చెట్టును కనుగొన్నారు. చివరకు పావి యొక్క జాగ్రత్తగా ప్రణాళిక మరియు సహకారం వారి అందరినీ సురక్షితంగా తీసుకువెళ్ళింది. సూరి పిల్లల వైపు చూసింది మరియు ఇలా చెప్పింది. మాయలాగా, కొన్నిసార్లు మనం ఆలోచించకుండా పనుల్లోకి దూకుతాము. కవిలాగా, మనం చాలాసేపు వేచి ఉండి అవకాశాలను కోల్పోవచ్చు. కానీ పావిలాగా, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మరియు కలిసి పనిచేస్తే, మనం సరైన ఎంపికలు చేసుకోవచ్చు మరియు సురక్షితంగా ఉండవచ్చు. ధన్యవాదాలు, సూరి, వారు ఏకగ్రీవంగా అన్నారు. మేము ఈ పాఠాన్ని గుర్తుంచుకుంటాము మరియు ఆ రోజు నుండి వారు కష్టమైన నిర్ణయాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా ముగ్గురు పక్షుల కథను గుర్తుంచుకుని, చర్య తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచిస్తూ కలిసి పనిచేశారు. గ్రామం ప్రశాంతంగా ఉంది మరియు పిల్లలు ప్రతిరోజూ